కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటింది. కానీ కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే భారీ వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి సార్. అంటే ఏదైనా పనులు జరగాలంటే ముడుపులు వెంచర్ వేయాలంటే వాటాలు అందాల్సిందే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఎన్నికలు వచ్చినప్పుడల్లా అధికారంలో పార్టీలు మారుతుండవు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. కానీ రాజకీయ పార్టీలు మారతనే కానీ నాయకులైతే వాళ్లే కదా, తీరు మారడం లేదు. నాయకులు తీరు మారటం లేదంటే అర్థం ఏంటి అని అంటే, ఎన్నికల్లో డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అవినీతి లేనటువంటి మనం పాలన ఏ విధంగా ఊహించగలము? అవినీతి అనేది ఖచ్చితంగా తప్పే, కాదనటం లేదు. దాన్ని మనము ఊహించడం అనేటువంటిది ఖచ్చితంగా అత్యాశ అవుతుంది అని నా ఉద్దేశం. ఎందుకు అని అంటే, ఒక్కొక్క ఎమ్మెల్యే 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీలు 150 కోట్లు, 200 కోట్లు పెట్టుకున్నటువంటి ఎంపీలు ఉన్నారు. ఇలా కోట్లు డబ్బులు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు డబ్బులు సంపాదించకుండా సేవ చేసుకోవడానికి వస్తారు అనేటువంటి దాని మీద వాళ్ళు చెప్తే మనం నమ్మలేం. ఇది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే, తమ్ముళ్ళు ఇంత అవినీతి కాదు, ఈ విధంగా అదుపు తప్పొద్దు అని చెప్పేది ఏంటి అని అంటే, తమ్ముళ్ళు జనానికి తెలిసేటట్టు అవినీతి చేయొద్దు అని. జనానికి దొరకకుండా చెయ్యండి, జనానికి తెలియకుండా చెయ్యండి అని చెప్పగలరు తప్ప, ఎవరు చెప్పగలరు? చంద్రబాబు నాయుడు చెప్తే వింటాడా ఒక ఎమ్మెల్యే? చంద్రబాబు నాయుడు చెప్తే వింటాడా ఒక ఎంపీ? ఎందుకు అని అంటే, చంద్రబాబు నాయుడు ఇచ్చిందేమో దాంట్లో 10%, 90% డబ్బులు పెట్టుకున్నది వాళ్ళు కదా, పార్టీ వైపు నుంచి కాకుండా వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకున్నారు. డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు, కార్పొరేట్ పాలిటిక్స్, డబ్బులు పెట్టినప్పుడు లాభం రావాలని కోరుకుంటాడు. ఇది ఒక వ్యాపారంగా రాజకీయాలను భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పాలనలో ఉండేటువంటి ఎమ్మెల్యేల్లోనూ, ఎంపీల్లోనూ, మంత్రుల్లోనూ వీళ్ళల్లో కరప్షన్ అనేది ఉంటది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు అనేటువంటి ఖచ్చితంగా ఉండేటువంటి అంశమే, ప్రజలు అంగీకరించకూడదు. కానీ వాళ్ళు ఏమంటారు, మొన్న ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, మీరు ఆ రోజు ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నారు కదా, ఇప్పుడు వచ్చి నన్ను ఎందుకు అడుగుతారు మీరు అని అడిగినటువంటి కొంత అతి తెలివి ఉన్నటువంటి నాయకులు కూడా ఉంటారు. ఎవరు ఇమ్మన్నారు జనానికి డబ్బులు? ఎవరు ఇమ్మన్నారు? జనం అడిగారా? వీళ్ళు కరప్షన్ అలవాటు చేశారు. కాబట్టి ఈ కార్పొరేట్ పాలిటిక్స్, డబ్బు ప్రధానమైన రాజకీయాలు వచ్చిన తర్వాత అవినీతి లేనటువంటి పాలనని ఊహించటం అనేటువంటిది పేరాశ అవుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు వాళ్ళకి అవకాశం ఇస్తే 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే వాళ్ళు చేసినటువంటి కరప్షన్, అదే విధంగా వాళ్ళు చేసినటువంటి అప్రజాస్వామిక చర్యలు, ఇవన్నిటి వల్ల మధ్యలో 5/11 మిగిలినటువంటి పరిస్థితి. ఇప్పుడు సమస్య ఏంటంటే, మనకు 164 వచ్చినాయా, ఇప్పటికీ మనం కూడా అదే తరహాలో వైసీపీ తరహాలు వ్యవహరిస్తే ఈ 164లో మధ్యలో 6/14 మిగులుతాయి కదా అని భయము మరి వాళ్ళ నాయకులకి ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే కొంచెము కొద్దిగా జాగ్రత్తగా అదుపులో ఉండండి అని చెప్తున్నారు. మీరు గమనిస్తే మరి ఇసుక సంబంధించినటువంటి ఒక చిన్న ఉదాహరణ చూసుకోవచ్చు. ఇసుక మేము కొత్త విధానాన్ని తీసుకొస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు ఇసుకను మొత్తం మెక్కేసి మొత్తం ఇసుక కుంభకోణాలు, గనుల కుంభకోణాలు చేసినటువంటి పరిస్థితి. వెంకటరెడ్డి అనేటువంటి ఒక అధికారిని ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం కదా. ఇంకా కొంతమంది గనుల శాఖ మంత్రులుగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ ముందు రేపొద్దున కటకటాలు వెనక్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు 100 రోజుల పాలనలో ఇసుక ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ కన్నా ఎక్కువ ఖరీదు అవుతుంది. మరి ఇది కరప్షనే కదా. కాబట్టి ఈ కరప్షన్ కు సంబంధించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వం, ప్రజలు వీళ్ళకి చాలా బాధ్యత ఇచ్చారు కాబట్టి, 164 సీట్లు ఇచ్చారు కాబట్టి, కరప్షన్ లేనటువంటి పాలన, ప్రజలకి ఆమోదమైనటువంటి పాలన అందించడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అందుకు చంద్రబాబు నాయుడు మరి ఒక ప్రయత్నం అయితే, ఒక మాటలు అయితే చెప్తున్నాడు. ఎంత మేరకు వాళ్ళు అదుపులో ఉంటారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంత మేరకు అదుపులో ఉంటారు, వాళ్ళ మంత్రులు అని మనం భవిష్యత్తులో చూడాలి. వీటికైతే గ్యారంటీ లేదండి, కరప్షన్ లేనటువంటి పాలన ఉంటదని, అలాంటి అవకాశాలు ఉంటాయని నేను అనుకోవటం. ఎందుకంటే కరప్షన్ కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీయే కరప్షన్ ఎలిగేషన్ మీద ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయినటువంటి సందర్భం భారతదేశంలో ఉన్నటువంటి.
కాబట్టి మనం కూటమి ప్రభుత్వంలో కరప్షన్ ఉండదు అని చంద్రబాబు నాయుడు చెప్తేనో వాళ్ళు చెప్తేనో మనం నమ్మటానికి వీలు. ఇప్పుడు ఆయన అది నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. సీఎం పదవికి కూడా రాజీనామా చేశాడు. రాజీనామా చేసి ఒక ప్రయత్నం చేశారు. ఇది ఎన్నికల వ్యూహంలో భాగం అండి శ్రీదేవి గారు. కేజ్రీవాల్ రాజీనామా అనేటువంటిది కేవలం రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మా మీద బీజేపీ కుట్రలు చేసింది కాబట్టి ఈ కుట్రలకు వ్యతిరేకంగా నేను రాజీనామా చేశాను, మీరందరూ ఆశీర్వదిస్తే మళ్ళీ నేను వెళ్ళి సీఎం కూర్చుంటానని ఆయన అడిగాడు. అది రాజకీయ వ్యూహంలో భాగం. మరి ఆయన నమ్ముతారా బీజేపీ నమ్ముతారా అనేటువంటి మనం ఢిల్లీ రాజకీయాల్లో చూడాలి. ఇది కరప్షన్ కు వ్యతిరేకంగా జరిగే ఎన్నికలు కాదా ఎక్కడ? వాళ్ళ కరప్షన్ కు వ్యతిరేకంగా ఎన్నికలను ప్రకటించమనంటే కేజ్రీవాల్ ని మేము కరప్షన్ చేసామా లేదా దాని మీద ఎన్నికలు నేను చెప్పానండి. సపోజ్ ఇప్పుడు దాని మీద కదండి ఎజెండా జరుగుతుంది. ఏంటి అని అంటే బీజేపీ కుట్రలో మా ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు, బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం, మీరు మాకు మద్దతు ఇవ్వండి, మీరు మద్దతు ఇస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నాడు. అందుకని కరప్షన్ కు వ్యతిరేకంగా మేము ఉన్నామని చెప్పుకునేటువంటి ఏ పార్టీ కూడా భారతదేశంలో ఈ రోజున లేదండి. ఒకవేళ అలాంటి పార్టీ ఉన్నా అది మనగలిగి అది గెలవగలిగినటువంటి రాజకీయ వాతావరణం కూడా భారతదేశ రాజకీయాల్లో లేదు.